ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వైపు చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి కరుణించి కృప చూపి సహాయం చేసే గొప్ప దేవుని కలిగి ఉన్నారు. ఏ విషయంలో కృంగిపోవద్దు, బలహీనం కావద్దు, ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యము గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో, ధైర్యం వహించి మీకు మేలు చేటుకి యెహోవా మీతో కూడా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడండి. ధైర్యంగా ఉండండి, దేవునికి మేలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, నాకు ప్రియ బిడ్డ అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో కృంగిపోతున్నావు, భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు, నీకు నేను మేలు చేసేదని. ఎంత మంచి మాట అండి! అంతకంటే ధైర్యం, బలం మనకి ఎక్కడో దేవుని యొద్ద నుంచి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ప్రభువు మాట్లాడుతుండగా చక్కగా ప్రార్థన చేసుకోండి, ప్రభుతో గడపండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మాకు మేలు చేసే దేవుడు, భయపడక నెమ్మదినిచ్చి సమాధానం ఇచ్చి ప్రతి కుటుంబానికి రక్షణ ఇచ్చి రోగుల్ని స్వస్థపరిచి ఎవరెవరికి ఏ సమస్యలు, ఏ ఇరుకులు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ నిందలు, ఏ గాయాలు, అవన్నిటి నుంచి విడిపించండి. అంతేకాక ప్రభా, నలిగిన హృదయాలు, తత్తడిన హృదయాలను బలపరిచి సమాధాన సన్నిధి అందరికి ఉంచమని. ఇదిగో ప్రభా, ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది పొద్దున సాయంత్రం. చూడండి, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. రండి, బెల్లంపల్లికి 13 సంవత్సరం 50 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్టోబర్ 16 ముగింపు సభ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.